కష్టాల్లో ఉన్నవారికి చేయూతనందించడంలో సినీ తారలు ఎప్పుడు ముందుంటారు. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం ఒక్కొక్కరిగా విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా నటుడు ప్రభాస్ 2 కోట్లు విరాళంగా అందించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో ₹1 కోటి ఇవ్వనున్నారు. మరోవైపు నటుడు అల్లు అర్జున్ సైతం విరాళం ప్రకటించారు. 2 రాష్ట్రాలకు కలిపి ₹1 కోటి విరాళంగా ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ పెట్టారు. కష్టాల్లో ఉన్నవారికి చేయూతనందించడంలో సినీ తారలు ఎప్పుడు ముందుంటారు. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం ఒక్కొక్కరిగా విరాళాలు ప్రకటిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ జర్నలిస్ట్ ఓం గారు మరింత సమాచారం అందిస్తారు. ఓం గారు, మొత్తానికి సినీ తారలు అందరూ కూడా ఈ యొక్క శ్రేయార్థం, సహాయార్థం కూడా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఏంటి సార్ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సార్? అంటే లేటెస్ట్ గా మనకు తెలిసిందంటే చిరంజీవి గారు 2 రాష్ట్రాలకి కలిపి ఇక్కడ ఒక 50 లక్షలు, అక్కడ ఒక 50 లక్షలు విరాళాన్ని ప్రకటించారు. ఎందుకు అంటే నిన్నటి నుంచి సినిమా తరలు స్పందించడం అనేది మొదలైంది. నిన్న ఉదయం అంటే వరద తీవ్రతని దృష్టిలో పెట్టుకుని మనం ఏదో రకంగా సాయం అందించాలి, అది మన బాధ్యత, మన కర్తవ్యాన్ని భావించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ నిన్న ఉదయాన్నే 2 స్టేట్స్ కి కలిపి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు. తెలంగాణకి 50 లక్షలు, అలాగే ఆంధ్రప్రదేశ్ కి ఒక 50 లక్షలు ఇస్తున్నట్టుగా చెప్పారు. అక్కడి నుంచి విరాళాల వరద మొదలైందని అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం కోసం మన వంతుగా మనం కూడా చేతినివ్వాలనేటువంటి భావన సినిమా రంగానికి చెందిన వాళ్ళు ఎప్పటి నుంచే ఉంది. ఆ రకంగా నిన్న అంటే అగ్ర హీరోలు కాస్త నిదానంగా, అంటే ఎన్టీఆర్ ని మినహాయిస్తే మిగిలిన అగ్ర హీరోలు కాస్త నిదానంగా స్పందించడం మొదలుపెట్టారు. కానీ విశ్వక్సేన్ కావచ్చు, అలాగే వెంకీ అట్లూరి డైరెక్టర్ కావచ్చు, సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ కావచ్చు, త్రివిక్రమ్ అందులో డైరెక్ట్ చేస్తుంటారు. ఆ సంస్థతో అతను ప్రొడక్షన్ హౌస్ కూడా మిళితమై ఉంది. వాళ్ళు కావచ్చు, అలాగే వైజయంతి మూవీ సంస్థ కావచ్చు, వాళ్ళందరూ కూడాను 25 లక్షలు, 50 లక్షలు అలా వాళ్ళ తోచిన సాయం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. ఇక నిన్న సాయంత్రం అయితే బాలకృష్ణ గారు ఆయన ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఏపీ రాష్ట్రానికి సీఎం రిలీఫ్ ఫండ్ కి ₹1 కోటి అందిస్తున్నట్టుగా తెలియజేశారు. అలా మొదలైనటువంటి ఈ విరాళాల పరంపర కొనసాగుతూ ఉంది రాజు గారు. అయితే హీరోయిన్స్ ఇంకా స్పందించాల్సి ఉంది. కేవలం నిన్నటికి అయితే ఒక హీరోయిన్ మాత్రమే స్పందించింది. తను 2.5 అనన్య నాగల్ల 2.5 lakhs ఇక్కడ, 2.5 lakhs ఏపీకి ఇస్తానని చెప్పారు. ఆ క్రమంలో ఈ రోజు పొద్దున్న చిరంజీవి గారు ₹1 కోటి విరాళాన్ని 2 స్టేట్స్ కి కలిపి ప్రకటించారు. అలాగే ప్రభాస్ కూడా 5 కోట్ల విరాళాన్ని ప్రకటించినట్టుగా వార్తలు అయితే మనకు వస్తున్నాయి. దాన్ని ధృవీకరించాల్సి ఉంది. ఏదేమైనా కానీ, ఎందుకంటే ప్రభాస్ ఎప్పుడు కూడా ఈ విషయంలో ముందుంటాడు. ఇలాంటి ఆపత్తు ఏది జరిగినా కానీ తన వంతుగా భారీ విరాళాన్ని అందించడానికి ఆయన ఎప్పుడు వెనకాడాడు ప్రభాస్. కాబట్టి ఆ సందర్భంలో ప్రభాస్ 5 కోట్ల విరాళాన్ని ప్రకటించాడనేటువంటి వార్త వచ్చింది. దాన్ని ధృవీకరించాల్సి ఉంది వాళ్ళకి సంబంధించినటువంటి సన్నిహిత వర్గాలు. కానీ కంటిన్యూగా మాత్రం ప్రజల్ని ఆదుకోవడానికి సినిమా రంగం అంతా కూడాను ముందుకు వస్తోంది. ఇక ముందు కూడా మరికొంతమంది స్పందించే ఆస్కారం ఉంటుంది. అలాగే నిన్న రాత్రి మహేష్ బాబు కూడా ఈ వార్త, ఆయన నిజానికి ఇండియాలో లేరు, ఆ మధ్య వాళ్ళ అబ్బాయి బర్త్డే కన్నట్టుగా ఆయన విదేశాలకు వెళ్ళున్నారు. ఆయన కూడా ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు. ఇలా వరుస పెట్టి ప్రకటిస్తూ వస్తున్నారు రాజు గారు. ఓం గారు, ఓకే, వీళ్ళందరూ సినీ తారలు అందరూ కూడా సహాయాలు అందిస్తున్నారు. కానీ ఈ యొక్క విరాళాలు ఏదైతే బాధితులకి సద్వినియోగం అయ్యే అవకాశాలు తీసుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టబోతుందంటారు? అంటే ఖచ్చితంగానండి. ఎందుకంటే ఇది విరాళాలు ఏదైనా సంస్థలకు ఇస్తేనో వాళ్ళు ఎంతవరకు ఇస్తారు, లేకపోతే ఇది దుర్వినియోగం జరుగుతుందా అనేటువంటి ఒక సందేహం అయితే ఉంటుందండి. కానీ వీళ్ళందరూ కూడాను దాదాపుగా 99.9% అండి సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇస్తున్నారండి. సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చేది మనకు తెలిసిందే. సీఎం రిలీఫ్ ఫండ్ కి ఎప్పుడైతే విరాళాలు వెళ్ళినాయో ప్రతి పైసాకి కూడాను దానికి ఒక లెక్క అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఇవే ఖర్చు పెట్టడం కానీ, లెక్క లేకుండా ఖర్చు పెట్టడం కానీ, లేకపోతే అకౌంటబిలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందువల్లే వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, అక్కడ ఏపీ రాష్ట్రానికి కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వడం అనేది ఒక మంచి పద్ధతి అండి. అది ఆహ్వానించదగ్గది. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన సంస్థలు కొన్ని ఉంటాయి, కొందరు విరాళాలు ప్రకటిస్తుంటారు కానీ చెల్లవు కొన్ని చెక్కులు, కొన్నిసార్లు ప్రకటించినది వాళ్ళకి ఖజానాకి చేరదు. అలాగే కొన్ని సంస్థలు విరాళాలు తీసుకుంటాయి కానీ జవాబుదారీతనాన్ని పాటించవు. అంటే మేము వాళ్ళకి అందజేశాము అని చెప్తుంటుంది, దాని మీద వేరే ఒక కౌంటర్ చెకింగ్ అనేది ఉండదండి. కానీ అట్ ది సేమ్ టైం సీఎం రిలీఫ్ ఫండ్ అనేసరికి మాత్రము అందులో ప్రతి పైసాకి ఒక లెక్క అనేది ఉంటుంది. దేనికి ఖర్చు పెట్టారు అంటే బాధితులకి డైరెక్ట్ గా సహాయం చేయటమే కాకుండానండి, ఇప్పుడు రోడ్లు పాడైపోతుంటాయి, ఆ బాధితులు ఉండే ఏరియాలు డ్యామేజ్ అవుతుంటాయి, వాళ్ళ ఇల్లు డ్యామేజ్ అవుతుంటుంది,
వాటన్నిటికీ కూడా ఇవ్వడానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచే ఇస్తారండి. అంటే బాధితులకి నిత్యావసర వస్తువులకి ఇచ్చేది ఇవ్వడమే కాకుండా ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి వాళ్ళ ఇళ్ళు, వాకిళ్ళు, వీధులు వీటిని బాగు చేసే క్రమంలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఖర్చు చేయడానికి ఖచ్చితంగా కొన్ని కోట్ల రూపాయల అవసరం అయితే ఉంటుందండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొంత ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇస్తుంది, కానీ ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి మన తోటి వారు ఇబ్బంది పడుతున్నప్పుడు మనం కూడా సాయం చేయాలి కదా, అది మన బాధ్యత కదా అనేటువంటి ఒక స్పందన తీసుకురావడానికి సినిమా వాళ్ళు ఇచ్చే విరాళాలు అనేది ఉపయోగపడతాయండి. ఇవి ఖచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చే మాత్రం 100% అందులో ఎలాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా దాన్ని బాధ్యత కోసం వినియోగిస్తాం రాజు గారు. ఓం గారు, అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ కానీ అలాగే మా అసోసియేషన్ కానీ ఈ 24 క్రాఫ్ట్స్ సంబంధించి వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ఒక నెంబర్ పెట్టి వీళ్ళందరి దగ్గర మనీ కలెక్ట్ చేసి వీళ్ళ ఈ రెండు అసోసియేషన్ తరపు నుంచి సీఎం రిలీఫ్ ఫండ్కి ఏపీ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్ కనుక మనీ అందించే దిశగా ఏమైనా చర్యలు చేపట్టబోతోందంటారా? అంటే యాక్చువల్ గా రాజు గారు ఇక్కడ ఒక టెక్నికల్ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఎంప్లాయీస్ నుంచి కలెక్ట్ చేయడం అనేది సులువు అవుతుందండి. ఎందుకంటే దానికి వాళ్ళకి ఏదో ఒక రోజు శాలరీ, ఒక రోజు మీకు వచ్చే శాలరీలో మెయిన్ మూలధనాన్ని ఇవ్వండి అన్నారు అనుకోండి. మనం చూసాం 100 కోట్లు ఒక ఎంప్లాయీస్ నిధి నుంచి వస్తుంది. అలాగే విశ్రాంతి ఉద్యోగుల నిధి నుంచి దాదాపుగా ఒక 130 కోట్లు అలా వాళ్ళు కొంత గ్యాదర్ చేస్తున్నారు అనేది తెలిసిందండి. అదే ఒక కన్స్ట్రక్టివ్ గా అది చేయగలరండి. కానీ సినిమా రంగానికి వచ్చేసరికి ఏమవుతుందంటే నటీనటుల నుంచి కానీ టెక్నీషియన్స్ నుంచి కానీ ప్రత్యేకంగా మీరు ఇంత ఇవ్వండి అని అడగడానికి కానీ లేకపోతే వాళ్ళ రెమ్యూనరేషన్ నుంచి ఇంత కొంత తీసి విరాళంగా ప్రకటించండి అనడానికి కానీ ఆస్కారం ఉండదండి. ఎందుకంటే ఈ నాన్ ట్రేడ్ బాడీలు కొన్ని ఉన్నా కానీ అందులో ఎంప్లాయీస్ వాళ్ళ జీతాలు వాళ్ళకి వచ్చేటువంటి ఇన్కమ్ ఇవన్నీ కూడా పూర్తిగా పేపర్ మీద ఆన్ పేపర్ మీద ఉండవు కాబట్టి అది కష్టసాధ్యం. కాకపోతే ఏం చేస్తారంటే సినిమా రంగానికి చెందిన వాళ్ళు మాత్రము సహజంగా ఇలాంటివి జరిగినప్పుడు అండి సరే వ్యక్తిగతంగా వాళ్ళు ఎంత ఇస్తారు ఏమిటి అనేది పక్కన పెడితే ప్రజల నుండి కూడా మనం కలెక్ట్ చేసి ఇవ్వచ్చు కదా అన్న ఉద్దేశంతో ఇప్పుడు కొద్ది జరిగినప్పుడు అండి సినిమా రంగంలో మా ఇనిషియేట్ తీసుకుని ఛాంబర్ ఇనిషియేట్ తీసుకుని ఒక పెద్ద కార్యక్రమాన్ని జరిపిందండి. దాని ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ని సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చింది. అలాగే అలాంటి కార్యక్రమం అలాగే అంతకుముందు క్రికెట్ నిర్వహించారండి ఇలాగే. కాబట్టి అంటే కేవలం వాళ్ళ వైపు నుంచే కాకుండా ప్రజల కంట్రిబ్యూషన్ కూడా కలెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళు చేయగలిగేది. సహజంగా ఏంటంటే సినిమా ఆర్టిస్టులు అనేవాళ్ళు ప్రజలను ఎంటర్టైన్ చేయడం వాళ్ళ ఇది కాబట్టి ఆ రకంగా మనం ఏదో రకంగా ఎంటర్టైన్ చేసి ఆ వినోదాన్ని ప్రజలకు అందిస్తూ ప్రజల నుంచి కొంత అమౌంట్ తీసుకుని ప్రభుత్వాలకు ఇవ్వాలి అనేటువంటి ఒక మోటివ్ అయితే ఉంటుంది. ఆ రకంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కావచ్చు, ఛాంబర్ కావచ్చు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నుండి కన్స్ట్రక్టివ్ గా ఏదో ఒక కార్యక్రమం చేసే ఆస్కారం లేకపోలేదండి. కానీ ఇప్పటిదాకా అయితే మాత్రం దానికి సంబంధించి ఎలాంటి ప్రోగ్రామ్ ని వాళ్ళు ఇప్పటిదాకా అయితే అనౌన్స్ చేయలేదు రాజు గారు. రైట్, థ్యాంక్ యూ ఓం గారు.